మన నవీన్ అన్ననే చాలా వరకు వస్తాడన్న కంపల్సరీ ఈసారి. ఈ బీఆర్ఎస్ అనేది తర్వాత మాట, కానీ మన నవీన్ అన్న మంచిగా అడ్జేస్తాడు. ఎప్పుడైనా మనకి మంచిగా అడ్జేస్తాడు. అన్ననే వస్తాడు నవీన్ అన్న. ఈసారి మేము గెలిపిస్తాము, అందరము నవీన్ అన్నకే గెలిపిస్తాము అందరం. నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అంశాలు ఎందుకు గెలవని అన్న మంచిగా అందరినీ కలిసిమెలిసి అందరినీ చూసుకుంటాడు. బస్ అందరినీ ప్రతి ఒక్కరిని అందరిని మంచిగా చూస్తాడు. చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కాదు, అందరినీ కలిసిమెలిసి అందరినీ ఒక్క దగ్గర తీసుకొని అడ్జేస్తాడు. ఆయననే గెలిపిస్తాం మేము అందరం కలిసి. మేము అందరం కూడా ఆయననే గెలిపేయాలని చూస్తున్నాం. ఈసారి కాంగ్రెస్ నే గెలిపేయాలని చూస్తున్నాం. ఇప్పుడు మరి అసలు బీఆర్ఎస్ నుంచి కూడా సునీత మేడం గారు మరి ధీమాతో అయితే ఉండడం జరిగింది, ఖచ్చితంగా గెలుపు మాది అన్నట్లు. మరి గత మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత మరి సునీత మేడంకి అయితే ఆయన సత్యమని సునీత మేడంకి అయితే ఇవ్వడం జరిగింది. అట్లిస్తే అది ఆమెకైతే గుర్తుపట్టరు కదన్న. ఆమె వచ్చి ప్రజల దగ్గర వచ్చి మాట్లాడలేదు, ఏం మాటలు కూడా రావు. కాబట్టి మనం ఏంటంటే మన నవీన్ అన్న అన్ని టాక్ చేస్తాడు. కాంగ్రెస్ నుంచి ఇచ్చింది కాబట్టి సీటు మనకి కాంగ్రెస్ నే గెలిపిస్తాం అన్న. అన్న మాత్రం మంచిగా అది చేస్తాడు, అన్ననే గెలిపిస్తాం. ప్రజలు కూడా మన అన్నకే సపోర్ట్ చేస్తున్నారు. మాగంటి సునీత అని ఒక పేరు కాకుండా మామూలుగా మాగంటి గోపీనాథ్ గారి భార్య అని అది ఒక్కటే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అట్లా కూడా ఉంటది అన్న, కానీ ఇది మనకి అందుబాటులో అన్న ఉన్నాడు కాబట్టి మన అన్ననే గెలుస్తాడని నేను కంపల్సరీ అది చేస్తున్నాను. మామూలు ఇట్లా ఇంకా చూసుకున్నట్లయితే పురుషుల ఓట్లు స్త్రీల ఓట్లు జీలే అవకాశం ఉంది. మామూలు స్త్రీలేమో అంటే బస్సు ఫ్రీ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ చేసినప్పటికి మళ్ళీ అదే విధంగా ఇంకోటి చూసుకున్నా కానీ ఇది పోయినసారి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి బతుకమ్మ చీరలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ కి ఒక అవకాశం ఇచ్చే పరంగా అయితే ఇట్లా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మీరు చీరలు ఇచ్చేది ఇస్తున్నారు, కానీ అన్న కూడా ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ సీఎం అయింది కాబట్టి ఇంకా మనకి మొన్న కూడా మనకి ఇచ్చిరు కాబట్టి నేను వాళ్ళైతే పాత చీరలు ఇచ్చారు అన్న. అన్న అయితే కొత్త చీరలు పట్టు చీరలు ఇవ్వడానికి ప్రయత్నమైంది, ఇచ్చిండు కూడా అందరికి ఇచ్చిండు. ఈ డ్రైనేజీ కానీ కొన్ని సార్లు చాలా సమస్యలు అయితే ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేస్తాడు అన్న. చిన్న చిన్నవి కూడా సాల్వ్ చేసిండు అన్న. అంటే వచ్చిన తర్వాత ఎంత ఉంటది అన్న? అంటే ఇప్పుడు రాకముందే అన్న ఇంత పార్టీలోకి రాకముందుకే అంతా చేసుకుంటూ ఒకవేళ వచ్చినాక ఇంత మా ఏరియాలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నవీన్ అన్న అంటే వస్తాడన్న. ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు ఇప్పుడు సునీత మేడం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే 10 మంది కలిసి 10 మంది తర్వాత వెళ్ళాలి. ఇక్కడ డైరెక్ట్ మేము నవీన్ అన్న దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవ్వాలి రికమెండేషన్ ఏం లేదు, రికమెండేషన్ అవన్నీ ఏం లేవు. రౌడీ షీటర్ అవ్వాలన్నా, రౌడీ షీటర్ అంటారు. నవీన్ అన్న మీద ఏమన్నా కేసు ఉన్నా ఏమన్నా చెప్పేటోళ్ళు 100 చెప్తారన్న, గెలిచేటోని గురించి 100 మాట్లాడతారు కదన్న. రోడ్డు మీద 10 కుక్కలు మరుగుతున్నాయి అని ప్రతి దానికి మనం రాయి తీసుకొని కొట్టాం కదన్న. చెప్పన్న మన పనేనో మనం వెళ్ళిపోతాం అంతే. అట్లనే సైలెంట్ గా వచ్చేస్తున్నానే వాళ్ళ బాధ. అన్ని ఈ పుకార్లు ఇవన్నీ నవీన్ అన్న 100%. బీజేపీ అంటే గ్యాడర్ లేదు. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము నవీన్ అన్న. మాకు తెలిసిన వరకు నేను చూస్తున్నాను. అంతెందుకన్నా మా మిస్సెస్ ఓటు మా ఏరియాలో ఉండే, వీళ్ళు పక్క కాంగ్రెస్ ఓటేస్తారని మా మిస్సెస్ ఇప్పుడు ఇక్కడ కూడా జవహర్ మాది లక్ష్మీనరసింహ మాది గవర్నమెంట్ స్కూల్లో మా ఓటు. మా మిస్సెస్ ఇప్పుడు అక్కడ ఉంది జవహర్ గవర్నమెంట్ స్కూల్. చెప్పండి, మేము పక్క 99% కాంగ్రెస్ ఓటేస్తామనే కదా. ఎందుకు రిజెక్ట్ చేస్తారన్న? ఇక్కడ ఓటు రెగ్యులర్ వేసే ఓటు ఎందుకు రిజెక్ట్ చేస్తారు? ఒక్క మాట చెప్పండి. అంటే 90% కాంగ్రెస్కి వేస్తారనే కదా. రిజెక్ట్ చేయడం అవసరం ఏముంది? అసలు ఇంతవరకు ఓటు వేయని ఏరియాలో ఓటు ఉంది అంటే మా పెళ్లి కాకముందు అక్కడ చేసిండే, ఇక్కడ అయితే అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, కానీ అక్కడ క్యాన్సిల్ చేసుకున్నాం, ఇక్కడ ఓకే ఎక్కువ. మనం ఫస్ట్ వేసినాం, సెకండ్ వేసినాం. తర్వాత ఎందుకు రిజెక్ట్ అయింది? 99% కాంగ్రెస్కి వేస్తారనే కదా ఇక్కడ రిజెక్ట్ చేసిర్రు. చెప్పండి. అంటే మా గ్యాడర్ ఇక్కడ ఇలా ఉంది, నవీన్ అన్న గ్యాడర్ ఇక్కడ ఉంది ఇలా ఉంది. ఈ గ్యాడర్ లో ఏదో ఒకటి విడ తీయాలి చెయ్యాలన్నట్టే ఒక అన్న. ఒక మాట, సానుభూతి ఓట్లు అనేది అది వేరు. ఎందుకంటే మేడం ఉంది రాలేదన్న, మేము చూసిందే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయినాక. కాకపోతే మేము ఏమున్నా ఇప్పుడు వాళ్ళ ఏరికి వెళ్ళాలంటే 10 మంది ఏరికి వెళ్ళాలి మా ప్రాబ్లం చెప్పుకోవాలంటే. అర్ధరాత్రి ఏమైనా ప్రాబ్లం ఎందుకు మా ఏరియాలో వాళ్ళని చనిపోయిందన్న నైనా అనగానే ఎమిడెంటే వచ్చి ఏ సాయం అన్నా చేస్తాడు. అట్లాంటి విషయం
విత్ నవీన్ అన్న. వాళ్ళని చూస్తారా వీళ్ళని చూడాలి. ఒక్క మాట మీరు చెప్పండి అన్న, అంతే. 99% అయితే నవీన్ అన్నని గెలుస్తాడు అన్న. ఇక 100 మంది 100 మాటలు మాట్లాడు. చెప్తున్నా కదా, 10 కుక్కలు మొడుతుంటే 10 కుక్క మనం రాయి చుక్కని కొడతామన్న. కాంగ్రెస్ చూసి ఓటేస్తారా లేకుంటే నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారా? అంటే నాకు తెలిసి అయితే ఫస్ట్ నవీన్ అన్న, ఇంకా కాంగ్రెస్ పోయింది కాబట్టి ఇంకా గ్రిప్ ఎక్కువ ఉంది. మరి కాంగ్రెస్ పెట్టినటువంటి 6 గ్యారంటీలు ఏమేమి అమలు అవుతున్నాయి, మరి ఏమేమి వీటి వల్ల మీరు మీ కుటుంబానికి లబ్ధి చెందుతుంది? మా కుటుంబానికి అయితే అన్ని వచ్చినాయి. ప్రాబ్లం ఇప్పుడు లేడీస్ ఏమేమి ఉన్నాయో అన్ని ప్రతి ఒక్క పథకం దగ్గరలో ఉందన్న. ఇప్పుడు నవీన్ అన్న వచ్చింది కానీ మాకైతే ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓపెన్ పథకాలు అందరినీ మేము ఎందుకన్నా ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. ఏమేమి పథకాలు? ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఒకటి. ఇప్పుడు మాకు ఇంతవరకు రేషన్ కార్డు మా మ్యారేజ్ 7 years అవుతుంది, మొన్న అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మేము 20 ఏళ్ళ నుంచి ఓటేస్తున్నాం. మళ్ళీ ఇంతవరకు నా మ్యారేజ్ 7 years అవుతుంది. ఎంతో మందిని అడిగి ఎంతో మందికి చేసిన కానీ ఒక్కరు మాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ మిగతా రాయించుకుంటే అయిపోతుంది. మాకు ఎంతోమంది లీడర్ల దగ్గరికి వెళ్ళినాం, ఎవరు చేయలేదు. అది అలా అవసరం ఉంటేనే పిలుస్తారు, వాడుకొని వదిలేస్తారు. అది అట్లాగా మనకేంటంటే నవీన్ అన్న అంటే నేనున్నా అంటారు.